ఇంకొకటి నెల్లూరులో యాక్చువల్గా ఏంటంటే ఉయ్యాల కాలువ, రామిరెడ్డి కాలువ, చల్లప్ప కాలువ, వాటి బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి ఎంతో కాలం నుంచి. అవన్నీ కూడా ఒకప్పుడు 30 అడుగులు, 25 అడుగులు, 20 అడుగులు. ఇప్పుడు అవన్నీ 2 అడుగులు, 3 అడుగులు అయిపోయినాయి. అంటే హెవీ రెయిన్ వస్తే వాటర్ ఫ్లో అయ్యే ఛాన్స్ లేదు. అందుకని 2017లో వచ్చిన వర్షాలకి సగం నెల్లూరు సిటీ మునిగిపోయింది, నెల్లూరు కార్పొరేషన్. ఆ రోజు మునిగిపోతే ముఖ్యమంత్రి గారు వచ్చి వారే స్వయంగా 4 రోజులు ఇక్కడ ఉండి దాన్ని పరిశీలన చేస్తే క్లియర్ అయింది. అటువంటి పరిస్థితి మళ్ళా తలెత్తకుండా ఉండాలంటే ఈ కెనాల్స్ అన్నింటినీ వైడింగ్ చేయాలి. కార్పొరేషన్లో ఉన్నాయండి. వీటికి ఒక 50 కోట్లతో ఆల్రెడీ టెండర్ పిలిచాము. టెండర్ కూడా 17వ తేదీ మనం ఓపెన్ చేశారు. మరొక 1 వీక్లోనో 10 డేస్లోనూ ఆ వర్క్ స్టార్ట్ కాబోతున్నాయి. అయితే నేను ఇక్కడ మీడియా ముఖంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అవి వైడెన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు మార్కింగ్ ఇచ్చారు. అయితే ఒకప్పుడు 30 అడుగులు అంటే 30 అడుగులు తీసుకోవటంలా, ఎంత తీసుకుంటే ఫ్లడ్ వచ్చినా ఏదైనా వచ్చినా ఇబ్బంది ఉండదో అంతవరకు మార్క్ చేశారు. దానికి అందరూ సహకరించండి. ఆ వైడనింగ్కి ఎవరైనా పేదవాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్గా టిట్కో హౌసెస్ కానీ లేదా 2 సెంట్లు కానీ సైట్ ఇస్తాము. ఎవరిని ఇబ్బంది పెట్టం, ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టం, పేదవాడిని ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టం. దానికి అందరూ సహకరించండి. ఆల్రెడీ కమిషనర్కి చాలా క్లారిటీగా నేను చెప్పాను, ఒక్క పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు. వాడికి ఆల్టర్నేటివ్ టిట్కో హౌసెస్లో ఫస్ట్ ప్రయారిటీ. నాకొద్దు 2 సెంట్లు ఏమంటే 2 సెంట్లు లాంటి వాళ్ళ కోసం పక్కన పెట్టున్నాం, వాళ్ళ కోసం పక్కన పెట్టున్నాం. ఆ 2 సెంట్లు ఇస్తాం. తర్వాత 2.5 లక్ష మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది హౌస్ కట్టుకోవడానికి. ఆ స్కీమ్లో ఉండి అది కూడా అలాట్ చేస్తామని తెలియజేస్తున్నాను. దానికి అందరూ సహకరించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తర్వాత లెగసీ, గత ప్రభుత్వం చెత్త పన్నేసింది కానీ చెత్తను కుప్పలుగా పెట్టేసిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్కి 85 లక్షల చెత్త పెడితే ముఖ్యమంత్రి గారు మొన్న అక్టోబర్ క్లియర్ చేయమంటే 85 లక్షలు క్లియర్ చేసాం, 91 లక్షలు క్లియర్ చేసాం. అయితే గ్రౌండ్ లెవెల్ కంటే కింద కొంత ఉంది. అది ఎంత ఉందంటే 25 లక్షలు ఉంది. ఆ 25 లక్షలు కూడా ఇప్పుడు టెండర్ ఇచ్చాం, అవి కూడా స్టార్ట్ చేశారు. నిన్నైతే 36,000 టన్నులు యాక్చువల్గా చేశారు. ఆ ఏజెన్సీస్ని రోజు 50,000 చేసి డిసెంబర్ ఎండింగ్కి ఈ రాష్ట్రంలో ఎక్కడ 123 మున్సిపాలిటీస్లో ఎక్కడ డంప్ యార్డ్ లేకుండా చేయమన్నాం. ఒక విశాఖపట్నం, నెల్లూరు దంతాలు ఈ రెండింటిలో కొంత ఎక్కువ ఉంది. విశాఖపట్నం ఒకటి, నెల్లూరు దంతాలు ఒకటి అండ్ అనంతపురం. మిగతా దగ్గర అన్నిటి దగ్గర కూడా ఈ నవంబర్ 15కి అయిపోద్ది. నవంబర్ 15 తర్వాత ఈ 3 ప్లేస్లో ఉంటుంది. అది కూడా డిసెంబర్ లోపల అయితే డిసెంబర్ ఎన్నిక అయితే చేస్తున్నారు. ఈ విధంగా ఈ యొక్క మున్సిపల్ శాఖ, అర్బన్ అథారిటీస్ కలిసి యాక్చువల్గా రోడ్డు కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా వాటర్ లైన్స్, లైట్స్ వీటికి హై ప్రయారిటీ ఇస్తున్నాం. నెల్లూరులో ఈరోజు నుడాకు సంబంధించి రివ్యూలో ఎమ్మెల్యేలు కూడా పిలవటం జరిగింది. వాళ్ళ సమస్యలు వాటి గురించి వాళ్ళు కూడా అనేక సమస్యలు చెప్పారు. అందుకూరు లేఅవుట్ తీసుకుంటే ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉంది, దాన్ని క్లియర్ చేస్తూ ఆర్డర్ కూడా ఇచ్చేసాము. దాన్ని ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయమన్నాము. అదేవిధంగా కావల్లో కూడా ఎంతో కాలం సమస్య ఉంటే ఆ సమస్య కూడా దాదాపు క్లియర్ అయిపోయింది, అది కూడా టేకప్ చేశారు. వాటి వల్ల కొంత ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ని అటు మేజర్గా కావల్ డెవలప్మెంట్కి, అదేవిధంగా ఇటు కందూరు డెవలప్మెంట్కి ఇచ్చేటట్టుగా చేయమని నుడా అధికారులను, నుడా చైర్మన్ యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు ఒకటే చెప్పేది, గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆ అప్పు తీర్చే బాధ్యత మనందరిది. మనం కట్టే ట్యాక్సులు తీరుస్తున్నాం, తీర్చక తప్పదు. ఒక ప్రభుత్వం చేసినప్పుడు నీ వచ్చిన ప్రభుత్వం తీర్చాలా. తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఏదైతే ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ ఎన్ని ఇబ్బందులున్నా ఆల్మోస్ట్ 90% చేశారు. మాట ఇచ్చినవి కాకుండా ఇంకా కూడా ఎక్స్ట్రాగా చేశారు. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. నేను ఒక్కటే రాష్ట్రంలో ఉన్న ప్రజలను కానీ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కానీ కొద్దిగా ఓపిక పట్టండి. ఏదైతే మాట ఇచ్చామో మాట ఇచ్చిన అన్నీ చేస్తూ ఎక్స్ట్రా కూడా
ఏదైతే చేయాలో ప్రజలకు అవన్నీ చేస్తాం.